స్టాఫ్కి సంబంధించి 30 మంది ల్యాండ్ పూలింగ్ ఆఫీసర్స్ గాను ఈ రోజుకి 19 మంది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. కాకపోతే వారి కోసం వెయిట్ చేయకుండా ఇన్ఛార్జ్ పెట్టి మనము బోత్ ఒక్కొక్కరికి 2 గ్రామాలు పెట్టి మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ నెలాఖరికి 10,000 ఎకరాల వరకు పూర్తి చేయాలన్నది టార్గెట్. బహుశా ఇంకొక 2-3 రోజుల్లో మిగతా ఆఫీసర్స్ కూడా వచ్చి జాయిన్ అవుతారు. అప్పుడు ఇంకా స్పీడ్గా మనకి కంప్లీట్ అయిపోతుంది. మనకి ఆల్ ల్యాండ్ పూలింగ్ టీమ్స్ నోటిఫికేషన్ ఏవైతే ఇచ్చారో రివర్ ఫ్రంట్ నానుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ద ల్యాండ్స్ నోటిఫై అయ్యి ఉన్నాయి. సో ఆ భూములన్నీ కూడా ఎనీవే మనకి ల్యాండ్ పూలింగ్లోకి వచ్చేస్తాయి. మనకి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారము ఈ పంట వరకే మనకు అనుమతి ఇచ్చున్నారు. సో ఈ పంట తర్వాత మొత్తం ఆ భూములన్నీ పూల్ అవుతాయి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఆంక్షలు మొదలైనట్టు తెలుస్తోంది. మొదటి పంట పూర్తవగానే భూములన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని సిఆర్డీఏ కమిషనర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, సిఆర్డీఏ కమిషనర్ ఆదేశాలు దేనికి సంకేతం అనుకోవచ్చు? రైతులు దీనికి సంబంధించి వారి రియాక్షన్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు మనం? తరంగిణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయాన్ని బయటపెడుతుంది. బలవంతంగా పూర్తిగా రైతుల దగ్గర నుండి భూములు లాక్కునే ప్రక్రియ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మార్చి 30 తర్వాత ఎవరు కూడా ఈ 29 గ్రామాలు ఏవైతే ఇప్పటి వరకు నోటిఫై చేశారో ఈ 29 గ్రామాల్లో రైతులు ఎవరు కూడా పంటలు వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అనుమతించేది లేదు. ఖచ్చితంగా ఈ లోపే మేము రైతుల దగ్గర నుండి భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుంటాం. మొత్తం 51,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు ప్రైవేట్ రైతుల దగ్గర నుండి స్వాధీనం చేసుకోవాల్సింది. ఇతర దేవాదాయ అసైన్ భూములు కూడా తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అక్కడ పంటలు వేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకోవైపు రైతులందరూ ఇప్పటికీ కూడా ఎవరు కూడా రైతులు ముందుకు రాని పరిస్థితి. 30,000 ఎకరాలు సేకరించాలన్నప్పుడు దాదాపుగా ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన ప్రక్రియ ఇవాళకి కేవలం 7,500 ఎకరాలు మాత్రమే భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు రైతులు. మిగిలిన భూములకు సంబంధించి ఇంకెలాంటి స్పష్టత లేదు. మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏదైతే 3 పంటలు పండిస్తున్న ప్రాంతంలో ఉన్న ఉండవల్లి, పెనుమాక లాంటి గ్రామాలు ఉన్నాయో ఆ కట్టకు సంబంధించిన గ్రామాలన్నీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 3 పంటలు పండిస్తున్న గ్రామాల్లోకి ఇంకా అధికారులు కూడా పూర్తిగా వెళ్లి భూసేకరణ చేపట్టలేదు. ఆ ప్రాంతంలో కూడా రేపు మార్చి తర్వాత పంటలు వేయకూడదు అన్నది ఇవాళ సిఆర్డీఏ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రబీతో మొత్తం వ్యవసాయాన్ని 29 గ్రామాల్లో రైతులు ఆపేయాల్సిందే. ఈ 51,000 గ్రామాల్లో ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి పంటలు వేయడానికి వీలని చాలా స్పష్టంగా చెప్పారు. దీని పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. మేము భూములు ఇవ్వడానికి అంగీకారం తెలపట్లేదని ఒకవైపు ఏదైతే కృష్ణా పరివాహక గ్రామాలకు చెందిన వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా పంటలు కూడా వేయడానికి వీల్లేదని ఒక సంకేతం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా మారిన రైతులకి అంశంపైన ఆందోళన కూడా చెందుతున్నారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా ఒక్కొక్క ఆంక్షని కూడా ప్రవేశపెట్టడానికి రూల్ క్రియేట్ చేసి పంటలు వేయవద్దన్నారు. తర్వాత ఖచ్చితంగా ఎవరైతే భూములు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదని 29 గ్రామాల్లో ఇప్పుడు ఎటువంటి నిర్మాణాలు కానీ చేపట్టడానికి వీల్లేదు. ఎటువంటి ప్లానింగ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా పంట వేయొద్దని చెప్పింది. పూర్తిగా బలవంతంగా భూములు ఇచ్చేంత వరకు ఒకవేళ పూలింగ్ ద్వారా రాకపోతే యాక్ట్ కూడా ప్రయోగించి భూ సమీకరణ చేపట్టాలని ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపైన రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రధానంగా ఎవరైతే భూములు ఇవ్వడానికి ఇష్టపడతారో 3 పంటలు పండే ప్రాంతాల్లో మాత్రం రైతులు ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. తరంగిణి, సతీష్, ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ప్రభుత్వ అంచనా అలాగే మంత్రులు చెప్పిన మాటలు, ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ చెప్తున్న మాటలు వింటుంటే కూడా ప్రభుత్వానికి విరుద్ధంగా ల్యాండ్ పూలింగ్ అనేది జరుగుతుందని తెలిసింది. అలాగే రెండో పంట కూడా రైతులకు అప్పచెప్పే పని కూడా లేదని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు దీన్ని? ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేబినెట్ సబ్ కమిటీలు ఉన్న మంత్రులు కానీ ముందు నుండి ఒక హైప్ క్రియేట్ చేస్తూ మొత్తం రైతులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు, అంగీకరించేస్తున్నారని ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. ఎవరైతే ఇవ్వడానికి సమ్మతిస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఆ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. 30,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి 29 గ్రామాల్లో 29 గ్రామాలకు 29 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కూడా డిప్యూటీ చేసింది. కానీ
ఇవాళ వరకు అసలు అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో విధుల్లో చేరిన పరిస్థితి లేదు. మొత్తం 20-30 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చేరాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 17 మంది అధికారులు మాత్రమే చేరారు. 19 మంది అధికారులు మాత్రమే చేరి ఇంకా 11 మంది అధికారులు కూడా విధుల్లోకి చేరలేదు. ఈ మిగిలిన గ్రామాల్లో కూడా పూలింగ్ చాలా స్లోగా జరుగుతుంది. వాస్తవానికి వచ్చే నెల 6 కల్లా 30,000 ఎకరాలు పూర్తి చేయాల్సినప్పటికీ నిన్న స్వయంగా మంత్రి నారాయణే 30,000 చేయలేం, 20,000 వరకు చేయగలుగుతాం ఫిబ్రవరి 10వ తేదీకి అన్నారు. ఇవాళ సిఆర్డిఏ కమిషనర్ శ్రీకాంత్ చెప్తూ 10,000 ఎకరాలు ఈ నెలాఖరికల్లా మేము పూర్తి చేస్తామని అన్నారు. సో ఖచ్చితంగా ఈ వ్యత్యాసాన్ని బట్టి అర్థమవుతుంది ల్యాండ్ పూలింగ్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. రైతులు ఎవరు కూడా అంత ముందుకు రావటం లేదు. వాళ్ళకి ఎందుకంటే ముందు అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా నమ్మకం కూడా కలిగించే పరిస్థితి లేదు. ఒకవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే మంత్రులు ఇప్పటి వరకు మాత్రం చేసిన ప్రచారం అంతా ఒక హైట్ గాని చూడొచ్చు. ఇప్పుడు ఎవరు కూడా మంత్రులు అందుకోసమే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. తరంగిణి, థ్యాంక్ యూ సతీష్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, మంత్రులు చెప్పిన మాటలు ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ చెప్తున్న మాటలు కూడా అన్ని కూడా విరుద్ధంగా ఉన్నాయి. మంత్రుల ప్రకటనలన్నీ కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయి. రైతుల ముందు చెప్పిన మాటలుగానే ఉన్నాయి. ఏదో అయితే మొదటి పంట వేయగానే ల్యాండ్ పోలింగ్ కి సంబంధించి భూమిని తీసుకుంటాము, రెండో పంటకు అనుమతి లేదని సిఆర్డిఏ కమిషనర్ చెప్తున్నారు. రైతులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఈ సమాచారం తెలిసిన తర్వాత ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తరంగిణి. ఎందుకంటే ఎప్పుడైతే రాజధాని కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందో అప్పటి నుంచి కూడా మెట్ట ప్రాంత రైతులు కాస్తంత సంతోషం వ్యక్తం చేసినప్పటికీ కృష్ణానది పరివాహకంలో ఉన్న 11 గ్రామాల రైతులు మాత్రం ఎంత మాత్రం అంగీకరించట్లేదు. ఇప్పటికీ కూడా ల్యాండ్ పూలింగ్ అధికారులు ఈ గ్రామాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి. ఇటువైపు చూస్తే మెట్ట గ్రామాల్లో తుళ్ళూరు ప్రాంతంలో ఉన్న రైతులు కూడా మొట్టమొదటి ఇస్తామంటూ భూములు ఇస్తామంటూ చాలా పెద్ద ఎత్తున అడవుట్ చేసినప్పటికీ ఈ రోజు చూస్తే కూడా కేవలం 7,000 ఎకరాలకు మించి ప్రభుత్వం సమీకరించలేకపోయింది. అంటే ఇక్కడ ఉన్న రైతులకు కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు అధికారుల వైపు నుంచి వీరికి స్పష్టమైన సమాచారం లేదు. కనీసం ఎలాంటి రానున్న రోజుల్లో ఎలాంటి లబ్ధి చేకూరుతున్న దాని మీద కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా భూములు ఇస్తామంటూ చెప్తున్న మెట్ట ప్రాంత రైతులు కూడా వెనకడుగేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికి అంటే కేవలం ఈ నెల 2వ తారీఖున ప్రారంభమైన ల్యాండ్ పూలింగ్ సంక్రాంతి నాటికి అంటే 2 వారాల్లోనే మొత్తం 30,000 ఎకరాలు సమీకరించబోతున్నామంటూ ఈ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఇప్పటికే సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెలాఖరు కూడా వచ్చింది. కానీ ఇంతవరకు 7,500 ఎకరాలు కూడా సమీకరించలేకపోయారంటే అక్కడ ప్రభుత్వం మీద రైతులకు ఎంత నమ్మకం లేదో స్పష్టం అవుతుంది. మరోవైపు ఇప్పుడు కొద్దిసేపు క్రితం కమిషనర్ సిఆర్డిఏ కమిషనర్ ఏదైతే మార్చి తర్వాత 2వ పంట వేయడానికి వీల్లేదు అన్నారో ఈ ప్రకటన మీడియా ద్వారా తెలుసుకున్న తర్వాత జరీబు భూముల రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవుతా పంటలు పండుతుంటాయి. దీనికి మార్చి ఏప్రిల్ అనే ఎలాంటి భేదం లేకుండా ప్రతి రోజు కూడా ఇక్కడ పంటలు పండుతుంటాయి. దాదాపు కేవలం యాపిల్ ద్రాక్ష లాంటి 2 పంటల మీద మిగతా అన్ని రకాల పంటలు పండుతాయి. అలాంటి ప్రాంతాల్లో కేవలం మార్చి వరకు అని చెప్పి ఒక టార్గెట్ పెట్టి రైతులను బలవంతంగా బెదిరించి మరీ భూములు సమీకరించాలనుకునే దానికి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పెనుమాక కేంద్రంగా రైతులంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల మధ్య ఇదే చర్చ జరుగుతుంది. ఈ గ్రామాల్లో ఈ రోజు సాయంత్రం లేదా రేపు ప్రజా సంఘాలు రైతు సంఘాల నాయకులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వీరంతా కూడా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికీ వీళ్ళంతా చెప్తున్నారు కనీసం ల్యాండ్ పోలింగ్ కూడా అంగీకరించలేదంటున్న నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ చేస్తున్న చర్చల పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరంగిణి, థ్యాంక్ యూ రవీందర్.